అంకగణిత సంగతి ఎలా కనుక్కుంటామో చూద్దాం మనం ఈరోజు. ఒక పాఠశాలలోని 10వ తరగతి చెందిన 30 మంది విద్యార్థులు గణితంలో పొందిన మార్కులు కింది విధంగా ఉన్నాయి. 10 మార్కులు వచ్చిన వాళ్ళు ఒకరున్నారు, 20 మార్కులు ఒకరు, 36 మార్కులు ముగ్గురు, 40 మార్కులు నలుగురు, 50 మార్కులు ముగ్గురు, 56 మార్కులు ఇద్దరు, 60 మార్కులు వచ్చిన వాళ్ళు నలుగురు, 70 మార్కులు వచ్చిన వాళ్ళు నలుగురు, 72 మార్కులు వచ్చిన వాళ్ళు ఒకటి, 80 మార్కులు వచ్చిన వాళ్ళు ఒకటి, 88 మార్కులు వచ్చిన వాళ్ళు ఇద్దరు, 92 మార్కులు వచ్చిన వాళ్ళు ముగ్గురు, 95 మార్కులు వచ్చిన వాళ్ళు ఒకరు. అయితే ఈ రకంగా మనకు ఒక విద్యార్థులు ఏ మార్కులు వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉండో వాళ్ళు ఇచ్చారు. అయితే పోయిన క్లాసులో మనము మామూలుగా నంబర్స్ కనుక ఇచ్చి మార్కులు ఇస్తే దాని యొక్క సరాసరి లేదా సగటు కనుక్కోవడం గురించి నేర్చుకున్నాం. దానికి ఎలా చేసామంటే సరాసరి లేదా సగటు ఈక్వల్ రాశుల మొత్తం బై రాశుల సంఖ్య, సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ ద్వారా మనం లాస్ట్ క్లాస్ లో కనుక్కున్నాం. ఇక్కడ ఏంటంటే ఒక టేబుల్ ఇచ్చాడు అన్నట్టు. వాళ్ళకు 10th క్లాస్ లో ఉన్నటువంటి 30 మెంబర్స్ ఉన్నటువంటి మార్క్స్ ఇచ్చాడు. ఆ మార్క్స్ ఇచ్చాడు మనం. అయితే ఈ లిస్ట్ కి మనము అంకమధ్యమము లేదా యావరేజ్ కనుక్కోవాలంటే ఇట్లా పౌనఃపున్యం అంటున్నాం. అంటే ఏ మార్కులు వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో చెప్పేదాన్ని పౌనఃపున్యం అంటాం. ఇంగ్లీష్ లో అయితే ఫ్రీక్వెన్సీ లేదా సగటు ఈక్వల్ టు ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ బై 30 మంది విద్యార్థులు ఉన్నారు. అయితే ఈ రెండింటి ఒకటి ఇంటూ 30 ఇంటూ 3 108, 40 ఇంటూ 4 160, 50 ఇంటూ 3 150, 56 ఇంటూ 2 112, 60 ఇంటూ 4 240, 70 ఇంటూ 4 280, 72 ఇంటూ 1 72, 8 ఇంటూ 2 176, 92 ఇంటూ 3 276, 95 ఇంటూ 1 95. అయితే మనం ఏం చేసాం, ఇక్కడ వచ్చినటువంటి మార్కులు పొందిన మార్కులను విద్యార్థుల సంఖ్యతో గుణించాము. ఎఫ్ఐయుఐ ఈ మొత్తాన్ని మనం కనుక టోటల్ చేసినట్లయితే మనకు 1779 వస్తుంది. కాబట్టి సరాసరి యావరేజ్ ఎక్స్ బార్ ఈక్వల్ ఫార్ములా ఏంటంటే సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ. ఇక మనకు వచ్చిందంటే 1779 బై 30. సో ఈ 30 భాగిస్తే 59.3 average to FI sigma FI. దాని యొక్క సగటు లేదా సరాసరి కనుక్కోవడానికి అయితే ఈ రోజు క్లాస్ లో మనం ఏం చేద్దామంటే ఒక ప్రత్యేకమైన పద్ధతి, సంక్షిప్త విచలన పద్ధతి ద్వారా అంక మధ్యమం లేదా సగటు ఎలా కనుక్కుంటామో చూద్దాం. ఈ రోజు ఇది ఒక మోడల్ ఏందో చూద్దాం మనం. సంక్షిప్త విచలన పద్ధతి, కంప్లీట్ డీవియేషన్ మెథడ్. దానికి ఫార్ములా ఏంటంటే అంక మధ్యమం ఎక్స్ బార్
ఇక ui మీన్స్ xi మైనస్ a బై h. xi అంటే తరగతి యొక్క మధ్య విలువ. xi మీన్స్ మిడ్ వాల్యూ ఆఫ్ ద క్లాస్ ఇంటర్వెల్. h మీన్స్ తరగతి అంతరం. h మీన్స్ లెంత్ ఆఫ్ ద క్లాస్. సిగ్మా ద టోటల్ నంబర్ ఆఫ్ ద ఫ్రీక్వెన్సీ. ఇది ఫార్ములా మనకు ఉన్నటువంటి సూత్రం. మరొకసారి చెప్తున్న సంక్షిప్త విచలన పద్ధతి x బార్ ఈక్వల్ టు a ప్లస్ సిగ్మా fi ui h. ఇందులో ఉన్న ప్రతి అక్షరం ఏంటంటే చూద్దాం. ఏ అనేది ఊహించిన తరగతి యొక్క సగటు. ఎక్స్పెక్టెడ్ మీన్ ui ఈక్వల్ టు xi మైనస్ a బై h. xi మీన్స్ ద మిడ్ వాల్యూ ఆఫ్ ద క్లాస్ ఇంటర్వెల్. h means the length of the class. Sigma fi means the total number of the frequency. ఇది మనకు ఉన్నటువంటి ఫార్ములా. అయితే దీనికోసం మనము ఒక చిన్న ప్రాబ్లం తీసుకుందాం. ఆ ప్రాబ్లం ఏంటో చూద్దాం. ఒక కర్మాగారంలో 50 మంది కార్మికులు దినసరి భత్యం ఈ కింది పౌనఃపున్య విభజన పట్టికలో ఇవ్వబడింది. డైలీ వేజెస్ ఆఫ్ ద లేబర్ ఇస్ గివెన్ ఇన్ ద బిలో టేబుల్. ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ద గివెన్ డేటా. ఇది మనకు ఉన్నటువంటి క్వశ్చన్. అయితే దినసరి భత్యం ఎలా ఉంది? ఇక్కడ 200 నుంచి స్టార్ట్ అవుతుంది. 200 to 250 అంటే 50 రూపీస్ కి వాడు ఏం చేశాడంటే ఒక క్లాస్ ఇంటర్వెల్ తీసుకున్నాడు. 200 to 250 తీసుకునేటటువంటి వాళ్ళు 12 మెంబర్స్ ఉన్నారు. 250 to 300 తీసుకునే వాళ్ళు 14 మెంబర్స్ ఉన్నారు. 300 to 350 తీసుకునే వాళ్ళు 8 మెంబర్స్ ఉన్నారు. 350 to 400 తీసుకునే వాళ్ళు 6 మెంబర్స్ ఉన్నారు. 400 to 450 మధ్య డైలీ వేజ్ తీసుకునే వాళ్ళు 10 మెంబర్స్ ఉన్నారు. అయితే ఇక్కడ మనకు డైలీ వేజెస్ లిస్ట్ ఇచ్చాడు. ఆ డైలీ వేజెస్ తీసుకునేటటువంటి కార్మికుల సంఖ్యను తరగతుల వారీగా విభజించాడు. అయితే దీనికి సంక్షిప్త విచలన పద్ధతి ద్వారా మనం సగటు లేదా సరాసరి లేదా అర్ధ మధ్యం ఈ మూడిట్లో అర్థం ఒకటి ఎలా కనుక్కుంటామో చూద్దాం. కంప్లీట్ డీవియేషన్ మెథడ్ we have to find the arithmetic mean or average to the group data. దీన్ని మనం ఏమంటామంటే గ్రూప్ డేటా అంటాం. అయితే ఇందులో మనకు కావాల్సిన అంశాలు ఏదో చూద్దాం. అయితే ఫస్ట్ మనకు ఇచ్చిన తరగతి అంతరాలు చూసుకుందాం. 200 నుంచి 250, 250 to 300, 300 to 350, 350 to 400, 400 to 450. దిస్ ఇస్ ద గివెన్ క్లాస్ ఇంటర్వెల్స్. దీనే తరగతి అంతరం అని కూడా అంటాం. క్లాస్ ఇంటర్వెల్స్ ఈ రకంగా ఉన్నాయి. వాటికి సంబంధించిన ఫ్రీక్వెన్సీ చూద్దాం. 200 to 250 మధ్యలో 12 మెంబర్స్ ఉన్నారు. 250 to 300 తీసుకున్న వాళ్ళు 14 మెంబర్స్ ఉన్నారు. 300 to 350 వేజెస్ తీసుకున్న 8 మెంబర్స్ ఉన్నారు. 350 to 400 వేజెస్ తీసుకున్న 6 మెంబర్స్ ఉన్నారు. 400 to 450 వేజెస్ తీసుకున్న వాళ్ళు 10 మెంబర్స్ ఉన్నారు. ఫస్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ ద ఇక్కడ మనకు సంక్షిప్త విచలన పద్ధతిలో అంకమధ్యం కనుక్కున్నాలంటే వాటి యొక్క మధ్య విలువలు కావాలన్నమాట. మధ్య విలువలు ఎట్లా వస్తాయి? తరగతి యొక్క దిగువ అవధి ఎగువ అవధి ఈ రెండింటి యొక్క సరాసరి తీసుకుంటూ వస్తుంది. ఇక్కడ 200 250 ఒక తరగతి అంతరం తీసుకున్నాం అనుకో. let us take the class interval 200 to 250. What is the 200 plus 250 total? ఎవరైనా రెస్పాండ్ కండి. హలో, ఎవరైనా ఒక రెస్పాండ్ కండి. చిల్డ్రన్స్ 200 to 250 total is 450. 450 by 2. 450 by 2 means 225. 225. Okay, right, very good. అంటే ఇక్కడ మనం ఏం చేసాము? ఈ తరగతి యొక్క కనిష్ట విలువ గరిష్ట విలువ, మినిమం వాల్యూ మాక్సిమం వాల్యూ ఈ రెండింటి యొక్క యావరేజ్ తీసుకున్నాం. 200 to 250 by 2 చేసాం. చేస్తే ఏమొచ్చింది? 225 వచ్చింది. అలాగే 250 to 300 దట్ ఈస్ కాల్డ్ 550. 550 by 2 means 275. అలాగే 300 to 350 ఎంత? 650. 650 by 2 means 325. అలాగే 350 to 400 that is 750 by 2 means 375. 400 to 450 that is 850. 850 యొక్క మిడ్ వాల్యూ ఏమవుతుంది? 425 అవుతుంది. అదే మీరు అబ్జర్వ్ చేసినట్లయితే తరగతి అంతరం ఎంత ఉంది ఇక్కడ? తరగతి అంతరం ఎట్లా వస్తుందంటే రెండు తరగతి అంతరాల యొక్క తేడా 200 to 250 మధ్యలో ఎంత ఉంది? 50 తేడా ఉంది మనకు. వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద క్లాస్ మీన్స్ 50. మనం లెఫ్ట్ సైడ్ తీసుకున్నా రైట్ సైడ్ తీసుకున్నా ఇక్కడ దిగువ అవధులు ఎగువ అవధులు ఉన్నాయి. మినిమం వాల్యూ మాక్సిమం వాల్యూ వీటి ఒక డిఫరెన్స్ కనుక తీసుకుంటే 200 250 300 350 అలాగే రైట్ సైడ్ ఎగువ అవధులు
300, 350, 400 అంటే ఈ రకంగా ప్రతి తరగతి యొక్క తేడా ఎంత ఉందంటే మనం ఫస్ట్ మనం ఏం చేసామంటే మిడ్ వాల్యూస్ మధ్య విలువలు యొక్క మధ్య విలువలు కనుక్కున్నాం. కనుక్కొని అక్కడ పక్కన పెట్టాము. ఇక మనకున్న ఫార్ములా చూద్దాం. ఏముంది ఫార్ములా అంటే x bar is equal to a plus fi ui by sigma fi into h. u means deviation. విచలనం ఏదో కనుక్కుందాం మనం. ఆ విచలనంకు ఎట్లా వస్తుంది అంటే xi minus a by h. xi minus a by h అనేది ఫార్ములా. విచలనాలు కనుక్కోవాలి. అయితే కనుక్కునేటప్పుడు అంతకంటే ముందు మనం ఏం చేయాలంటే ఒక తరగతి యొక్క సగటును ఊహించాలి. సాధారణంగా మనం ఏం చేస్తామైతే అత్యధిక పౌనఃపున్యం ఎక్కడైతే ఉంటుందో దాన్ని ఊహించిన తరగతి యొక్క సగటుగా భావిస్తాం మనం. ఇక్కడ అత్యధిక పౌనఃపున్యం ఎక్కడ ఉంది చెప్పండి ఒకసారి. హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఎక్కడ ఉంది? ఏ క్లాస్ ఇంటర్వల్ మధ్యన ఉంది? ఎవరైనా ఒకరు చెప్పండి. The expected mean means the frequency. Where is the highest frequency in the class interval? ఎక్కడ ఉంది చెప్పండి. ఇది 250 to 300 దగ్గర అత్యధికంగా ఉంది 14. అవునా కదా? హలో, ఎస్ సార్. 250 to 300 క్లాస్ ఇంటర్వెల్ కి హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉంది 14 కదా. కాబట్టి మనం ఏం చేస్తామంటే దానికి సంబంధించినటువంటి ఏమైతుంది మనకు మిడ్ వాల్యూ 275 అవుతుంది. ఆ 275 ని మనం ఏం చేస్తామంటే ఊహించిన తరగతి సగటు ఎక్స్పెక్టెడ్ యావరేజ్ ఆర్ ఎక్స్పెక్టెడ్ మీన్ అని తీసుకుంటాం మనం. ఎందుకు తీసుకున్నాం దాన్ని అంటే ఉన్న ఫ్రీక్వెన్సీలలో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ 250 to 300 క్లాస్ ఇంటర్వెల్ కే ఉంది కాబట్టి. అవునా కదా? సో ఏ వాల్యూ ఈజ్ 275. అయితే ఇక్కడ మనం డీవియేషన్స్ కనుక్కుందాం. మనకున్న ఫార్ములా ఏంటంటే xi minus a by h. xi అంటే ఉన్నటువంటి మిడ్ వాల్యూస్, a means expected mean, h means length of the class. అయితే ఇక్కడ లెంత్ ఆఫ్ ద క్లాస్ ఎంత ఉంది? మనకు 50 ఉంది. అయితే ఫస్ట్ దాన్ని తీసుకున్నాయి 225 minus 275 is minus 50. Minus 50, the length of the class is by 50. Minus 50 by 50 means minus 1. ఇక 275 minus 275 is 0. 0 కాబట్టి ఆటోమేటిక్ ఏమవుతుంది? దాని వాల్యూ 0 అవుతుంది. ఇక 325 minus 275 is 50. 50 by 50 means 1. అలాగే 1, 2, 3 వరుసగా వచ్చేసింది మనకి. ఎట్లా వస్తుంది మనకు? ఒక్కొక్క క్లాస్ ఇంటర్వెల్ ఎక్స్పెక్టెడ్ మీన్ సబ్ట్రాక్ట్ చేసి దాని యొక్క లెంత్ క్లాస్ తో డివైడ్ చేస్తున్నాం. డివైడ్ చేస్తే మనకు డీవియేషన్ ఎట్లా వచ్చినాయంటే ఏదైతే మనం హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ తీసుకున్నామో దాని దగ్గర ఎగ్జాక్ట్ గా అవుతుంది. కిందికి +1, 2, 3, 4 వస్తుంది. ఎందుకంటే వరుసలు మనం ఆటోమేటిక్ గా ప్రతి క్లాస్ యొక్క ఇంటర్వెల్ లెంత్ ఆఫ్ ద క్లాస్ అనేది 50 ఉంది కాబట్టి ఆటోమేటిక్ గా మధ్యలో 0 వచ్చింది, కిందికి 1, 2, 3 వచ్చింది. ఇప్పుడు మనకున్న ఫార్ములా ఏంటంటే fi ui రెండింటిని మనం మల్టిప్లై చేయాలి. fi మీన్స్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద గివెన్ క్లాస్ ఇంటర్వెల్స్. ui మీన్స్ we got the deviation. డీవియేషన్ కనుక్కున్నాం మనం. ఇక్కడ fi ui ని మల్టిప్లై కనుక చేస్తే 12 into -1 is -12, 14 into 0 is 0, 8 into 1 is 8, 6 into 2 is 12, 10 into 3 is 30. డైరెక్ట్ మనం ఏం చేసాం? fi ui అంటే ఇచ్చినటువంటి తరగతి పౌనఃపున్యానికి విచలనాల యొక్క లబ్ధం కనుక్కున్నాం. ఇక తరగతి పౌనఃపున్యాల్లో మనము ఊహించిన సగటు ఎట్లా తీసుకుంటామంటే ఎక్కడైతే ఎక్కువ పౌనఃపున్యం ఉంటుందో ఆ తరగతికి సంబంధించినటువంటి పౌనఃపున్యాన్ని మనం దానికి సంబంధించిన మధ్య విలువనే ఊహించిన తరగతి సగటు అని తీసుకుంటాం. ఇప్పుడు ఈ పౌనఃపున్యాలను మళ్ళీ విచలనాలు రెండింటి యొక్క లబ్ధం తీసుకున్నాం మనం. అదే fi ui. ఆ fi ui యొక్క మొత్తం టోటల్ చూద్దాం. ఇక ఇక్కడ కొన్ని నెగిటివ్ ఉన్నాయి, కొన్ని పాజిటివ్ ఉన్నాయి, కొన్ని 0 ఉన్నాయి. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇందులో పాజిటివ్ 30 plus 12 42 minus 12 is 38. అవునా కదా? అంటే పాజిటివ్ అని యాడ్ చేసాము, నెగిటివ్ దాంట్లో సబ్ట్రాక్ట్ చేసాం. చేస్తే ఇక్కడ fi వాల్యూ ఎంత వచ్చిందంటే మనకు 30. ఇంకొక వాల్యూ ఉంది మనకు సిగ్మా fi. సిగ్మా fi మీన్స్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ద ఫ్రీక్వెన్సీ. ఆ టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఆల్రెడీ మనకు క్వశ్చన్ లో ఇచ్చాడు. మళ్ళీ ఒకసారి మనం చూద్దాం. 12 plus 14 is 26. 26 plus 8 plus 6 plus 10. The total is 50.
ఈ ఫ్రీక్వెన్సీ మనకు టోటల్ నంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ 50. సో ఒకసారి మన ఫార్ములా చూద్దాం. దత్తాంశం యొక్క సగటు సంక్షిప్త విచలన పద్ధతి ద్వారా దాని సూత్రం ఏంటంటే x బార్ ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ సిగ్మా fi ui బై సిగ్మా fi ఇంటూ h. ఇందులో ఒక్కొక్క అక్షరం ఏంటో చూద్దాం మనం. ఏ అంటే ఊహించిన తరగతి యొక్క సగటు, ui మీన్స్ xi మైనస్ a బై h. xi అనేది తరగతి యొక్క మధ్య విలువ, పౌనఃపున్యాల మొత్తం. ఒకసారి ఇంగ్లీష్ లో చూద్దాం. కంప్లీట్ డీవియేషన్ మెథడ్ average of the given data is x bar is equal to a plus sigma fi ui by sigma fi into h. A means expected mean, ui means xi minus a by h. ui is deviation, xi means the mid value of the class intervals, h means length of the class, sigma fi means the total number of the frequency. అంకమతం ఎంత ఊహించాం మనము? ఈ 270 దగ్గరనే అత్యధికమైనటువంటి దినసరి భత్యం తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఏది 250 నుంచి 300 మధ్య తరగతి అంతరంలో ఎక్కువ మంది కార్మికులు ఉన్నారు కాబట్టి మనం తీసుకున్నాం మనం ఊహించిన సగటుగా. ఇక సిగ్మా ఎఫ్ ఏమో 50 వచ్చింది. ఇక లెంత్ ఆఫ్ ద క్లాస్, ద డిఫరెన్స్ బిట్వీన్ లోయర్ లిమిట్. సో ఇక్కడ తరగతి అంతరం మనకి ఎంత ఉందంటే 50 ఉంది. 2 వరుస ఎగువ అవధులు కానీ 2 వరుస తరగతి అంతరం ఇక్కడ 2 తరగతులు తీసుకున్నారు. 200 నుంచి 250, 200 నుంచి తీసుకుంటే 250 మైనస్ 200 అంటే 50 వస్తుంది. ఎగువ అవధులు తీసుకుంటే కూడా 300 మైనస్ 250 అంటే కూడా 50 వస్తుంది. సో ఇక్కడ మనకు తరగతి అంతరం ఎంత ఉందంటే 50 ఉంది. ద లెంత్ ఆఫ్ ద క్లాస్ ఈస్ 50. సో మన క్వశ్చన్ ఏంటంటే average, we have to find the day average of the labors of యొక్క సగటు మనం కనుక్కోవాలి. ఇక మన సూత్రంలో ప్రతిక్షేపిద్దాం. ప్రతిక్షేపిస్తే ఏమొస్తుందంటే కార్మికుల సగటు భత్యం మనం కనుక్కోవాలి. కనుక్కోవాలంటే మనకున్న ఫార్ములా ఏంది? x bar is equal to a plus sigma fi ui by sigma fi into h. ఇక ఏ అంటే మనకు ఊహించిన తరగతి యొక్క సగటు ఎంత ఉంది? మనకు 275 ప్లస్ సిగ్మా fi ui. సిగ్మా fi ui ఎంత వచ్చింది మనకు? మనం కనుక్కుంటే ఇక్కడ సిగ్మా fi ui ఎంత వచ్చింది? 38 వచ్చింది. సో 38. సిగ్మా fi మీన్స్ ద టోటల్ నంబర్ ఆఫ్ ద ఫ్రీక్వెన్సీ. ఉన్నటువంటి మొత్తం కార్మికుల సంఖ్య ఎంత ఉంది మనకి? ఇక్కడ 50 ఉంది. సో సిగ్మా fi is 50 ఇంటూ h. h మీన్స్ లెంత్ ఆఫ్ ద క్లాస్ ఇంటర్వెల్. లెంత్ ఆఫ్ ద క్లాస్ ఇంటర్వెల్ ఎంత ఉంది మనకు? 50 ఉంది. సో ఇక్కడ మనకు కూడిక ఉంది, గుణాకారం ఉంది, భాగారం ఉంది. వీటిలో మనం ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఈ భాగారం కంటే ముందు గుణాకారం 50-50 కనుక క్యాన్సిల్ చేసుకుంటే 275 ప్లస్ 38 ఈజ్ నథింగ్ బట్ 380. దేర్ఫోర్ కార్మికుల యొక్క సగటు భత్యం ఎంత వచ్చింది మనకు? 318 వచ్చింది. ఈ రకంగా మనము సంక్షిప్త విచలన పద్ధతి ద్వారా ఒక వర్గీకృత దత్తాంశం యొక్క సగటును కనుక్కోవచ్చు. ఇంకోసారి మనకి ఇక్కడ దినసరి భత్యం ఇచ్చి ఆ దినసరి భత్యం సంబంధించిన తరగతి అంతరాలు ఇచ్చాడు. ఆ దినసరి భత్యం అందుకునేటువంటి కార్మికుల సంఖ్యను కూడా ఇచ్చి దానికి మనకు సగటు కనుక్కోమని చెప్పాడు. అయితే మనం చేసిన పద్ధతి అయితే సంక్షిప్త విచలన పద్ధతి. సంక్షిప్త విచలన పద్ధతిలో మనం ఏం కనుక్కుంటామంటే
మొదట మనం కనుక్కోవాల్సింది తరగతి యొక్క మధ్య విలువలు కనుక్కోవాలి. ఆ మధ్య విలువలు ఎట్లా వస్తాయంటే తరగతి యొక్క దిగువది ఎగువది వాటి యొక్క సరాసరి తీసుకున్నారు. యావరేజ్ ఆఫ్ ద అప్పర్ లిమిట్ అండ్ లోయర్ లిమిట్ ఆఫ్ ద క్లాస్ వాటి యొక్క యావరేజ్ తీసుకుంటే అప్పుడు మనకు మిడ్ వాల్యూస్ లేదా మధ్య విలువలు వస్తాయి. ముందు మనం మధ్య విలువలు కనుక్కుంటాము. ఆ మధ్య విలువలు ఇక్కడ ఎట్లా కనుక్కున్నామంటే 200 258 మొదటి తరగతి తీసుకున్నది. 200 250 అంటే 450 450/2 దాని యొక్క సరాసరి తీసుకుంటే అందులో సగం ఎంత 225 అవుతుంది. ఇక 250 ప్లస్ 300 550 దాని యొక్క సరాసరి 550/2 అంటే 275 వస్తుంది. అది ఇక్కడ మనకు మధ్య విలువలను కూడా మనం ఊహించి రాసేయచ్చు డైరెక్ట్. ఎట్లా అంటే తరగతి అంతరం 50 ఉంది కాబట్టి ఈ 50ని ఆధారం చేసుకొని మనం ఈ మధ్య విలువను వరుసగా రాసుకోవచ్చు కూడా. 225 ప్లస్ 50 275 275 ప్లస్ 50 325 325 ప్లస్ 50 375 375 ప్లస్ 50 425. ఈ రకంగా 55 పెంచుతూ కూడా మనం మధ్య విలువలు రాయొచ్చు. ఫస్ట్ ఒక దాన్ని రాసేసినామంటే దానికి 50 యాడ్ చేస్తూ పోతే మిగతా యొక్క మిడ్ వాల్యూస్ మిగతా క్లాసెస్ యొక్క క్లాస్ ఇంటర్వల్స్ యొక్క మిడ్ వాల్యూస్ కూడా మనం రాయొచ్చు. ఇక నెక్స్ట్ మనం ఇందులో కనుక్కోవాల్సింది డీవియేషన్ ఆఫ్ ద క్లాస్ ఈచ్ క్లాస్. డీవియేషన్ కి మన ఫార్ములా ఏముందంటే విచలనాలు కనుక్కున్నాం. విచలనాల యొక్క సూత్రం ఏంటంటే UI = XI - A/H. అంటే ప్రతి మధ్య విలువను ఊహించిన మధ్య విలువ సగటులో నుంచి తీసేసి తరగతి అంతరంతో భాగించాలి. అయితే ఫస్ట్ దాన్ని మనం ఇక్కడ గమనించినట్లయితే ఫస్ట్ ఏముంది మనకు మధ్య విలువ 225 ఉంది. 225 మైనస్ ఏ అంటే 270 బై తరగతి అంతరం 50. సో 225 మైనస్ 270 అనేసరికి మనకు మైనస్ వస్తుంది. -50/50 అంటే -1 వస్తుంది. ఇక 275 మైనస్ 270 అంటే 0 వస్తుంది. బై 50 0/50 అంటే 0 అని వచ్చింది. ఇక 325 మైనస్ 270 50/50 అంటే 1 వస్తుంది. ఇక 375 మైనస్ 275 అంటే 100/50 అంటే 2 వచ్చింది. ఇక 485 మైనస్ 270 అంటే 150 వస్తుంది. బై 50 అంటే 3 వస్తుంది. ఈ విధంగా మనము విచలనాలు కనుక్కోవచ్చు. ప్రతి తరగతి యొక్క విచలనం కనుక్కున్న తర్వాత చాలా మంది ఏం చేస్తారంటే సిగ్మా FIX ఇంకా వేరే ఫార్ములా ఉంది, అది వాడద్దు. ఇక్కడ మనం చేస్తున్నది సంక్షిప్త విచలన పద్ధతి కాబట్టి మనకున్న ఫార్ములా ఏంటంటే సిగ్మా FIUI అంటే విచలనాలకు పౌనఃపున్యాల లబ్ధం మాత్రమే కనుక్కున్నాం. కన్ఫ్యూజ్ అయిపోయి ఈ రెండింటి యొక్క లబ్ధం మనం తీసేసుకుంటాం ఒక్కొక్కసారి. ఇది పక్కపక్కన ఉన్నాయి కాబట్టి మధ్య విలువలను విచలనాలను గుణిస్తాం. అట్లా కాకుండా మనకున్న ఫార్ములా ఏంటంటే FIUI అంటే పౌనఃపున్యాలను విచలనంతో గుణించాలి. ఇక్కడ మనకు ఉన్నటువంటి పౌనఃపున్యాలు ఏమొచ్చింది మొదటి తరగతి 12 × -1 -12 14 × 0 0 వచ్చింది. 8 × 1 is 8 6 × 2 is 12 10 × 3 is 30. First we have to find the FIUI values like this. After that we have to find the FIUI. Sigma FIUI means the total FIUI means 30 plus 12 is 42 42 plus 8 50 50 minus 12 is 38. సో ఈ రకంగా మనం సిగ్మా FIUI వాల్యూస్ కనుక్కున్నాం. కనుక్కున్న తర్వాత దీన్ని మనకు ఉన్నటువంటి ఫార్ములా ఏంటంటే దత్తాంశం యొక్క సగటు మీన్ మీన్స్ x bar is equal to a plus sigma FIUI by sigma FI into h. అయితే మనకు ఎగ్జామ్ లో ఏం చేశారంటే ఇక్కడ ప్రతి దానికి ఫార్ములాస్ కూడా అడిగే అవకాశం ఉంది. సంక్షిప్త విచలన పద్ధతిలో సగటు కనుక్కోవడానికి సూత్రం రాసి అందులో ఉన్నటువంటి ప్రతి అక్షరాన్ని వివరించడానికి క్వశ్చన్ కూడా ఇస్తాడు. షార్ట్ క్వశ్చన్స్ లో మన క్వశ్చన్స్ ఎట్లా వస్తాయంటే రైట్ ద ఫార్ములా ఫర్ మీన్ ఇన్ కంప్లీట్ డీవియేషన్ మెథడ్ అండ్ రైట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ వాల్యూస్ అంటాడు. అప్పుడు మనం ఏం చేయాలంటే దీంట్లో ఉన్నటువంటి ప్రతి అక్షరం ఏందో రాయాలి. ఏ మీన్స్ ఊహించిన తరగతి సగటు ఎక్స్పెక్టెడ్ మీన్ ఆఫ్ ద గివెన్ క్లాస్. UI means XI minus A/H. XI means తరగతి మధ్య విలువ మిడ్ వాల్యూ ఆఫ్ ద క్లాస్. H means తరగతి అంతరం, that is the length of the class or class interval. Sigma FI means total number of the frequency. Sigma FI అంటే పౌనఃపున్యాల యొక్క మొత్తం. అయితే ఇక్కడ ఇది మనకు సూత్రంలో ఉన్నటువంటి ప్రతి అక్షరాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేశాం. మరి ఊహించిన తరగతి సగటు ఎక్స్పెక్టెడ్ మీన్ ఎలా తీసుకుంటాం అంటే ఒకసారి మనం ఇచ్చిన క్వశ్చన్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇచ్చిన దాంట్లో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఎక్కడ ఉంది, అత్యధిక పౌనఃపున్యం ఏ తరగతి అంతరం దగ్గర ఉంది. ఏ తరగతి అంతరం దగ్గర ఉందంటే మనకు
250 నుంచి 300 మధ్య తరగతంతరం తీసుకుంటే అక్కడ అత్యధిక పౌనఃపున్యం 14 ఉంది. ద హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఈస్ విత్ ఇన్ ద క్లాస్ ఇంటర్వల్ 250 to 300. సో we have to take the expected mean from the mean values of the highest frequency class interval. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, అత్యధిక పౌనఃపున్యం ఎక్కడైతుందో దానికి సంబంధించినటువంటి మధ్య విలువనే ఊహించిన తరగతి సగటుగా తీసుకుంటున్నాం. ఇక్కడ అత్యధిక పౌనఃపున్యం 14, 250 నుంచి 300 తరగతి అంతరానికి ఉంది. దాని యొక్క మధ్య విలువ ఏమైతే మనకు 275 అవుతుంది. కాబట్టి ఈ 275 మనం ఏం చేసాం, ఊహించిన తరగతి సగటుగా తీసుకున్నాం. ఎక్స్పెక్టెడ్ మీన్స్ మీన్ the highest frequency, the mid value of the highest frequency class. So we first substitute the values. A is 275, sigma fi means 38, sigma fi the total number of the frequencies 50, h means the length of the class interval. Length of the class interval ఎట్లా వస్తుందో ఒకసారి చూద్దాం. రెండు వరుస దిగువ అవధులు గాని రెండు వరుస ఎగువ అవధులు గాని, లెఫ్ట్ సైడ్ ఉన్నాయేమో దిగువ అవధులు, రైట్ సైడ్ ఉన్నాయి ఎగువ అవధులు. లోయర్ క్లాస్ ఇంటర్వల్స్, అప్పర్ క్లాస్ లిమిట్. The difference between two lower class intervals are upper class intervals. The 250 minus 200 means 50, 300 minus 250 means 50. మీరు ఇక్కడ మనం అబ్జర్వేషన్ అయితే ఎక్కడ తీసుకున్నా కూడా ఏ రెండు వరుస తరగతులు దిగువ అవధులు కానీ ఎగువ అవధులు కానీ వాటి యొక్క భేదం మనకు 50 గానే ఉంది. కాబట్టి ఇక్కడ తరగతి అంతరం లెంత్ ఆఫ్ ద క్లాస్ ఇస్ 50. ఇక మనకు ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే, ఇచ్చినటువంటి ఒక ఫ్యాక్టరీలో పనిచేసేటటువంటి లేబర్స్ యొక్క డైలీ వేజెస్ యొక్క యావరేజ్ మనం కనుక్కున్నాలి. ఇక్కడ అప్పుడు మనకు ఉన్నటువంటి వాల్యూస్ అన్నిటిని కూడా ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. కార్మికుల సగటు పద్ధతి, యావరేజ్ ఆఫ్ ద డైలీ వేజెస్ మీన్స్ sigma fi into h. Here A means expected mean. Expected mean అనేది 275 తీసుకున్నాం ఆల్రెడీ. సో సిగ్మా fi కనుక్కుంటే మనకు 38 వచ్చింది. సిగ్మా fi మీన్స్ the total number of frequencies 50 into h means the length of the class is also 50. ఇక 50 మనం ఇక్కడ క్యాన్సిల్ చేయొచ్చు. చేస్తే 275 plus 38, that is nothing but 318. So mean of the daily wages of the labor is 318. ఈ రకంగా మనం ఈ కార్మికులు ఉన్నటువంటి సగటు భత్యాన్ని మనం కనుక్కోవచ్చు. మీకు ఇంకా కొన్ని క్వశ్చన్స్ నేను హోంవర్క్ కింద ఇస్తాను, మీరు కూడా దీనికి ట్రై చేయండి. అదేంటంటే వన్ డే క్రికెట్ లో మనకు బౌలర్లు సాధించినటువంటి ఈ రకంగా ఉన్నాయి. మనకు వన్ డే క్రికెట్ ఆటలో బౌలర్లు సాధించిన వికెట్ల వివరాలు కింది పౌనఃపున్య విభజన పట్టికలు చూపించారు. దీనికి వికెట్ల సంఖ్య 20 నుంచి 60. ఇక వికెట్లు తీసిన వాళ్ళు 7 మెంబర్స్ ఉన్నారు. 60 to 100 తీసుకున్న వాళ్ళు 5 మెంబర్స్ ఉన్నారు. 100 to 150 తీసుకున్న వాళ్ళు 16 మెంబర్స్ ఉన్నారు. 150 to 250 మధ్య వికెట్లు తీసుకున్న బౌలర్ల సంఖ్య 12 ఉంది. 250 to 350 మధ్య తీసుకున్న వాళ్ళు 2 ఉన్నారు. 350 to 450 మధ్య తీసుకున్న వాళ్ళు 3 మెంబర్స్ ఉన్నారు. ఈ వన్ డే క్రికెట్ లో బౌలర్ సాధించిన వికెట్ల వివరాలు కింది పౌనఃపున్య విభజన పట్టికలో చూపించాము. దీనికి సంక్షిప్త విచలన పద్ధతి ద్వారా మీరు సగటును కనుక్కోవాలి. యూ హ్యావ్ టు ఫైండ్ ద మీన్ బై యూజింగ్ కంప్లీట్ డీవియేషన్ మెథడ్. ఇక ఇంకో క్వశ్చన్ కనుక మనం తీసుకున్నట్లయితే, మనకు ప్రత్యక్ష పద్ధతి ఎక్కువ ఉంటుంది. అది నెక్స్ట్ క్లాస్ లో మనం